అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సంతోషకరమైన విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అది మన మరియమాత దేవాలయం మేలచెరు యూట్యూబ్ ఛానల్ గురించి. ఫాదర్ గారు ఇచ్చిన ఒక చిన్న ఐడియా ద్వారా పుట్టిన మన యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఊరు దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రం దాటి ఎక్కడో వైజాగ్లో ఉన్న ఒక వ్యక్తిని ఆలోచింపజేసింది. ఈ మధ్యకాలంలో కుటుంబ బాంధవ్యాల గురించి, రక్త సంబంధీకుల గురించి మన ఫాదర్ గారు చెప్పిన ఒక చిన్న పుస్తకాన్ని ఒక వీడియో రూపంలో తయారు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి వైజాగ్కు చెందిన ఒక వ్యక్తి పెట్టిన కామెంట్ మా కష్టాన్ని మర్చిపోయేలా చేసింది, మాకు మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ఆ కామెంట్ ఒకసారి చదువుతాను. ఆ కామెంట్ చదవడానికంటే ముందు ఒకసారి ఆ వీడియో ప్లే చేయిస్తాను. నీ రక్త సంబంధీకులు నీ ఇంటికి రాకపోతే అది దీవెన కాదు. నీ అన్నదమ్ముల పిల్లలు, నీ అక్క చెల్లెల పిల్లలు నీ ఇంటిలో అడుగు పెట్టకపోతే ఈ రోజుల్లో మానవ సంబంధాలు లేనట్టే లెక్క. కాబట్టి తప్పు మనదైనా తప్పు వారిదైనా కానీ కుటుంబ బాంధవ్యాలు అనేవి క్షమించుకోవటంలోనే విశిష్టమైనటువంటి ఆనందం ఉంటుంది. అందుకే భారతదేశము రక్త సంబంధీకులకు పుట్టినిల్లు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ ఇంటిలో అయితే రక్త సంబంధీకులు అనేటువంటి వారిని దూరంగా పెడుతూ ఉంటారో వారు చేస్తున్న గొప్ప పని ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వచనాన్ని వారికి వారుగా దూరంగా పెట్టుకుంటూ ఉన్నారు. ఈ వీడియో చూసి వై చెందిన ఒక వ్యక్తి పెట్టిన కామెంట్ ఒకసారి చదువుతాను. నమస్కారం ఫాదర్ గారండి, మాది వైజాగ్. మీ వీడియో చూసి 15 ఏళ్ళుగా మాట్లాడని నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడానండి. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి నాకు. ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు వీడియోస్ పెట్టేవారికి కానీ కష్టపడేవారికి కానీ చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా మన సంఘస్థులందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, లైవ్ వస్తుంది కదా, ఫోన్లో చూసుకుందాంలే ప్రార్థన అని చెప్పి గుడికి రాకుండా ఎవరూ ఉండొద్దు. కథోలిక సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు దివ్య సప్రసాదం తీయాల్సిందే, గుడికి రావాల్సిందే. లైవ్ అనేది హాజరు కాలేని వాళ్ళకి, తర్వాత ఒకవేళ ప్రసంగాన్ని సరిగా వినలేకపోయినా మళ్ళీ వినడానికి వాళ్ళకు తప్ప గుడికి వచ్చే వాళ్ళకి కూడా ఆపడానికి కాదు. అదేవిధంగా మన ఫాదర్ గారిని మన యూట్యూబ్ ఛానల్ గురించి ఒక 2 నిమిషాలు మన మరియమాత మేలచెరువు యూట్యూబ్ ఛానల్ తెలిసినప్పుడు ఈ దేవాలయంలో ఎందుకు కేవలం కల్వరి కొండ అయితేనే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచనతో మొదలు పెట్టాము. యూట్యూబ్ ఛానల్ని ఆరంభించినప్పుడు అనునిత్యము కూడా పూజ, ప్రసంగాలు అన్నీ ఇంకా నూతనంగా ఎలా ఉండాలి, ప్రజలకు యూట్యూబ్లో ఎలా చేరవేయాలని ఎంతగానో సమయాన్ని, తన ఉద్యోగ సమయంతో పాటు తన సమయాన్ని కేటాయిస్తూ చిన్న చిన్న షార్ట్స్ పెడుతున్నాడు. చిన్న సంఘం నుండి గొప్పగా దేవునికి సాక్ష్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అంతకంటే మిన్నగా మీ అందరి భక్తి విశ్వాసము, కుటుంబాలలో జపమాల ప్రార్థన ఇంకా నిరంతరం ఉండాలని, మన కల్వరినాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఇంకా ప్రోత్సహిస్తూ మీరందరూ కూడా దేవాలయానికి వచ్చి దేవుని ఆశీస్సు పొందుతూ మీ కుటుంబాలలో శాంతి సమాధానంతో ఉండాలని ప్రత్యేకంగా అనిపిస్తున్నాను.